Hi, welcome to PR Academy. My name is Chanti, Arithmetic Reasoning Faculty. సార్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో పరంగా ఓకేనా రేషియో ప్రపోర్షన్ అనేది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా ప్రీవియస్లో చూద్దాం. ఓకే, అంటే ఫ్యూ డేస్లో మీకు ఎవ్రీడే అనేది మ్యాథ్స్ మీద లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందులా గ్రూప్ డి కానీ ఎస్ఎస్సిలో కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఓకేనా, దాంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్, వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. ఓకే, ఈ పార్ట్నర్షిప్ నుంచి ఆల్రెడీ ప్రీవియస్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడిగాడు, ఎంత డెప్త్లో అడిగాడు, అంటే ఏ విధంగా మనం చేయాలి అనేవి ఇంకా కొన్ని క్వశ్చన్లు అనేవి చూద్దాం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఉంటుందంటే, చూడండి ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, రఘు మరియు నరేన్లు ఓకేనా ఎంత 3000 అండ్ 4000 రూపీస్ ఒక పెట్టుబడులు పెట్టారట. అయితే ఈ పెట్టుబడి పెట్టేసి వాళ్ళు వ్యాపారం అనేది స్టార్ట్ చేశారు. ఎవరెవరు? రఘు మరియు నరేన్లు. అయితే వాళ్ళకి సంవత్సరం తర్వాత ఓకేనా ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఏ విధంగా వచ్చిందని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, సో ఇలాంటివి అంటే పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక సెర్టైన్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఇంకెందులో అయినా సరే. ఓకేనా, ఎక్సెట్రా దాంట్లో. సో ఇలా మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓకేనా మనకి ఇయర్ ఆఫ్ ఎండింగ్లో లేదా 6 months ఎండింగ్ ఒక సెర్టైన్ టైం అనేది కూడా మనం అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇద్దరు పార్ట్నర్లు ఉండాలంటే ఇక్కడ మనకి ఒకటి పర్మనెంట్ పార్ట్నర్, సెకండ్ వన్ స్లీపింగ్ పార్ట్నర్ అని ఇద్దరు ఉంటారు. ఓకేనా, సో స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఎవరంటే ఓన్లీ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఓకేనా, అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇయర్ ఆఫ్ ఎండింగ్ వచ్చేసి వచ్చిన ప్రాఫిట్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లో తన వాటా ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అదే మరి పర్మనెంట్ పార్ట్నర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్ ఇద్దరు కూడా అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అంటే ఈ ఇయర్ ఆఫ్ చివరి వరకు కూడా వ్యాపారాన్ని ఎవరైతే చూసుకుంటూ ఉన్నారో ఆ పర్సన్కి మంత్లీ లేదా ఇయర్లీ అని ఇంత అమౌంట్ అనేది వాడు వచ్చిన ప్రాఫిట్లో ఒక 25% లేదా 30% అని ఎంతైతే పర్సంటేజ్ మాట్లాడుకుంటారో ఆ అమౌంట్ అనేది సైడ్ పెట్టేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతనే వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఇంకా రిమైనింగ్ ఉందో ఆ ప్రాఫిట్ని ఇద్దరు కూడా పంచుకుంటూ ఉంటారు. ఓకేనా, దాంట్లో పరంగానే ఇక్కడ మనకేమన్నాడంటే రఘు మరియు నరేన్లు ఓకేనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకడు 3000 రూపీస్ ఇంకొక పర్సన్ 4000 రూపీస్ అనేది అమౌంట్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇయర్ ఆఫ్ ఎండింగ్లో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది, కానీ అది అడిగింది ఏంటంటే ప్రాఫిట్ అనేది అమౌంట్ రూపంలో అడగల. ఓకేనా, ఏమని అడిగాడు మనకి ఇక్కడ వాళ్ళకు వచ్చే నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఏమేవి? ప్రాఫిట్ నిష్పత్తి. ఓకేనా, సో ప్రాఫిట్ నిష్పత్తి కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఎంతమంది పర్సన్లు ఉంటే అంతమందికి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేది చేసేసుకోవాలి. సో రఘు మరియు నరేన్లు ఈ వ్యక్తి 3000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఓకేనా, మరి నరేన్ ఎంత పెట్టాడమ్మా? 4000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో మరి ఇక్కడ టైం కూడా ఇచ్చాడు చూడండి, సంవత్సరం చివరన ఓకేనా ఒక ఇయర్ ఆఫ్ ఎండింగ్లో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ రేషియో. ఇయర్ ఆఫ్ ఎండింగ్ అంటే ఎన్ని మంత్స్ అవి? 12 months. సో అగైన్ 12 అంటే ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరు ఉన్నారు కాబట్టి 12 months వేసేసుకున్నాను. ఇయర్ ఆఫ్ ఎండింగ్ అనేటప్పుడు దీన్ని అసలు మనం రాయాల్సిన అవసరం కూడా లేదు, కానీ రాసినా రాయకపోయినా సరే ఒకవేళ నువ్వు రైట్ చేస్తే ఏం చేసుకుంటావు? క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ ఏం మిగిలింది నీకు? ఇక్కడ 3 parts మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 4 parts. మరి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా? 3:4 అనేది వారి యొక్క ప్రాఫిట్ రేషియో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒక వ్యాపారాన్ని 3000 రూపాయలను సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాడు. బి ఎంత పెట్టుబడి పెట్టినా సంవత్సరం చివరన
వాళ్ళిద్దరికీ కూడా 2:3 రేషియో అనేది ప్రాఫిట్ రేషియో వస్తుంది అని అడిగాడు. సో బిఫోర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈ రేషియో వాడు మనకు అడిగిండు. ఈ క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకే, సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా, 3 పార్ట్స్. ఓకేనా, సో ఫస్ట్ ఆన్సర్ చూడమ్మా. సో ఏ అనే పర్సన్ది ఎంత, 3000 రూపీస్. మరి బి అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ నీకు తెలుసా, తెలియదు. ఎంత పెట్టాడు మరి, ఎక్స్ అనుకో. ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎక్స్. మనకు వచ్చిన రేషియో ఎంతమ్మా, 2:3. అంటే 2/3 అయినా, 2:3 అంటే ఏంటమ్మా, 2/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 ఎంత, 9. 3009. సో 2x. దెన్ x ఈక్వల్స్ ఏమవుతుందమ్మా, 4500. 4500. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్గా చూస్ చేయాలి. సార్ మరి ఇలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో మనం ఆప్షన్ 2 చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది. మరి వాటికి ఇచ్చిన రేషియో చూడమ్మ, ఇక్కడ బి యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది, ఇక్కడ 3 పార్ట్స్. అంటే మన ఆన్సర్ కూడా 3 అనే టేబుల్తోనే డివిజిబుల్ అయి ఉండాలి. మరి 3తో డివిజిబుల్ అవ్వాలంటే 2000 అవుతుందా, అవ్వదు. 18 అవుతుంది, 45 అవుతుంది, 36 కూడా అవుతుంది. సో అందుకనే ఆప్షన్ 2 ఎలిమినేషన్ చేసినప్పుడు ఒకటి మాత్రమే ఆప్షన్ అనేది ఎలిమినేషన్ అవుతుంది. ఎనదర్ మళ్ళీ ఇంకా చెక్ చేయాలనుకుంటే సమ్ మాత్రం నువ్వు చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక భాగస్వామ్యంతో ఏబిసిలు ముగ్గురు ఉన్నారంట. ఎలా, 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరాంతరంలో మొత్తం లాభం 90,000 రూపాయలు. అయితే ఏ మరియు సిల లాభాల మధ్య భేదం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరు, ఏబిసి. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉందంట, 3:5:7. ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వాల. నువ్వు ఒకవేళ ఆ అమౌంట్ అనేది వాడు ఇచ్చినా సరే నువ్వు ఎందులో కన్వర్ట్ చేస్తున్నావు, నువ్వు రేషియోస్లోనే కదా కన్వర్ట్ చేస్తుంది. సో నిష్పత్తుల్లో కన్వర్ట్ చేసినప్పుడు మరి వాడు డైరెక్ట్గా ఏమి ఇచ్చాడు, ఇక్కడ నిష్పత్తి అనేది ఇచ్చాడు మనకి. సో నిష్పత్తి ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా, సో ఏమిచ్చాడమ్మా, 3x 5x అండ్ 7x. 3x 5x అండ్ 7x. మరి టోటల్ యొక్క ఈ చూడండి, ఇక్కడ సంవత్సరం అంతరం అన్నాడు. అంటే ఆల్ ఆర్ కూడా ఏమవుతాయమ్మా, 3x × 12, 5x × 12, 7x × 12. అంతేనా. సో అన్నింటికి కూడా 12 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో పార్ట్స్ ఎంతమ్మా, 3x 5x అండ్ 7x ఎంత, 15x ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు అమౌంట్ వాడు, 90,000. ఎంత, 90,000. ఓకేనా, రైట్, 90,000. సో x ఈక్వల్స్ ఏమవుతుంది, 90,000/15. సో 15 టేబుల్లో కట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 6,000 రూపీస్ అనేది బి అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాడు. సార్ మరి ఎంత చేయాలంటే అవసరం లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ పార్ట్స్ అనేది మనకి ఇచ్చినప్పుడు, ఓకేనా, పార్ట్స్ అనేది ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. దాన్ని మనం ఎక్స్ అనేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, సో ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు, 3 5 7. అంటే ఎంతమ్మా టోటల్ పార్ట్స్ ఎన్ని, టోటల్ పార్ట్స్ 15 పార్ట్స్. అంతేనా. సో 15 పార్ట్స్ వచ్చేసి 90,000. 15 పార్ట్స్ వచ్చేసి 90,000. మరి నాకు కావాల్సింది ఎవరిది, చూడమ్మా, ఇక్కడ ఎక్స్ వాల్యూ అడగల. ఒకసారి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఎక్స్ వాల్యూ అడగలేదు. ఆన్సర్ చూడండి ఏం అడిగాడు ఇక్కడ, మరి ఏ మరియు సిల యొక్క తేడా ఎంత అని అడిగాడు. ఏ ఎంత, 3x, సి ఎంత, 7x. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా, 4x. సో 4 × 6,000. ఓకేనా, 4 × 6,000, 24,000 అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. చూడు ఇక్కడ, సో 15 పార్ట్స్ అనేది 90,000 అయితే మరి ఏ అండ్ సిల యొక్క డిఫరెన్స్ ఎంత, ఎన్ని పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్. ఏ అండ్ సి యొక్క డిఫరెన్స్ ఎంత, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకేనా, సో మరి దీన్ని వేరేలా కూడా చేయొచ్చు. అంటే 15 పార్ట్స్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 90,000. అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో 15 హౌ మచ్ అమ్మా, 15 6 90. అంతేనా. సో 4 6 ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చి ఇక్కడ కూడా అదే. సో 6 4 ఎంత, 24,000. 24,000. నీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సో ఆన్సర్
ఎక్స్ వాల్యూ వచ్చింది కదా అని ఆన్సర్ పెట్టేస్తే పోతుంది సమ్. ఓకేనా, నేను రైట్ చేశానన్నా సరే నీకు ఆన్సర్ అనేది ఇవ్వడు. సో వాడు అడిగింది ఏ మరియు సిల్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా 24,000. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ఒక వ్యాపారంలో XYZలు కలిసి 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారంట. ముగ్గురు కలిసి సరే 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే Y పెట్టుబడి Z పెట్టుబడి కంటే 5 లక్షలు ఎక్కువగా పెట్టారు. ఎంత? 5 లక్షలు. ఎవరికంటే Y పెట్టుబడి Z పెట్టుబడి కంటే 5 లక్షలు ఎక్కువ పెట్టారు. మరియు X యొక్క పెట్టుబడి Y పెట్టుబడి కంటే 5 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టారు. X యొక్క పెట్టుబడి Y కంటే 5 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అయితే సంవత్సరం మొత్తం లాభం వాళ్ళకి 3 లక్షల రూపాయలు. సంవత్సరం మొత్తం వాళ్ళకి 3 లక్షల రూపాయలు. అయితే ఎక్స్ వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఎందులో? ల్యాక్స్లో. ఓకేనా, ఎక్స్కి వచ్చిన లాభం ఎంత? ఓకే, సో ఫస్ట్ ఎక్స్ వై అండ్ జెడ్ ముగ్గురు అనుకుందాం. అదే కదా అన్నారు ఇక్కడ XYZ. ఫస్ట్ ఏమన్నాడు? వై యొక్క పెట్టుబడి జెడ్ యొక్క పెట్టుబడి కంటే 5 లక్షలు ఎక్కువ. జెడ్ కంటే అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ అనుకుంటే జెడ్ అని ఎక్స్ అనుకుంటే మరి పర్సన్ ఏమవుతుంది? X + 5 lakhs. జీరోస్తో మన రేషియో ప్రపోర్షన్ కానీ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ లేదా పార్ట్నర్షిప్ కానీ. ఓకేనా, జీరోస్తో మనకు అవసరం లేదు. ఓకే, అవసరం ఎప్పుడు పడుతుందంటే సమ్ టైమ్స్. అది ఎప్పుడు పడుతుందో మనం ప్రీవియస్ వెళ్తా కొలితే మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు 30 lakhs అన్నాడు. ల్యాక్స్ మీన్స్ అన్నింటిలో కూడా జీరోసే కదా ఉంటాయి. సో ల్యాక్స్ అనే పక్కన పెట్టి ఓన్లీ నెంబర్ మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ కంటే వై అనేది 5 రూపాయలు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అన్నాడు. ఏమని? వై అనేది వై యొక్క పెట్టుబడి జెడ్ కంటే 5 రూపాయలు ఎక్కువ. వై అనేది జెడ్ కంటే 5 రూపాయలు ఎక్కువ. నెక్స్ట్ ఎక్స్ పెట్టుబడి వై పెట్టుబడి కంటే 5 రూపాయలు ఎక్కువ. ల్యాక్స్ అని నేను రూపీస్లో అనుకుంటున్నాను, తప్పేం లేదు మనకి. ఓకేనా, సో వై కంటే ఇక్కడ మళ్ళీ 5 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. ఆల్రెడీ మరి ఇది X + 5 అయితే ఇది ఏమవుతుంది? X + 10. మరి దీని మొత్తం వాల్యూ అనేది వాడు ఇచ్చేసాడు. ఏమని? 30 రూపీస్ అంట. ఎంతమ్మా? 30 రూపీస్. సో ఎక్స్ ఎంత? 3x + 15 = 30 రూపీస్. అంతేనా? 30 రూపీస్. చూడండి ఇక్కడ అన్నీ కూడా ల్యాక్స్లో ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ల్యాక్స్ అనుకో. ఓకే, సో 3x = 15 రూపీస్. దెన్ x ఎంతమ్మా? 5 రూపీస్. x = 5 రూపీస్. మరి వాడు అడిగింది ఏంటి ఇక్కడ? ఎక్స్లో తన యొక్క లాభం ఎంత? ఎక్స్లో తన యొక్క లాభం ఎంత? సో అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత వచ్చిందమ్మా? చూడు, ఎక్స్ వాల్యూ 5 అంటే XYZ. సో ఇది 5 వచ్చింది. మరి వై అనే పర్సన్ ఎంత? 10 వచ్చింది. ఎక్స్ అనే పర్సన్ ఎంత? 15 వచ్చింది. సో 15:10:5. సో కట్ చేసుకుంటే 5 1s 5 2s 5 3s. సో అంటే 6 పార్ట్స్ వచ్చేసి ఎంతమ్మా? 6 పార్ట్స్ వచ్చేసి నీకు ఇచ్చారు చూడు ఇక్కడ ఎంత? 3 lakhs అంటే 30. సో మనకు కావాల్సింది ఎవరిది? ఎక్స్ది ఎంత అంటే 3 పార్ట్స్ ఎంత? 6 how much? 6 5s. సో ఇక్కడ కూడా 5. సో 5 3s 15. ఎంత? 15 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా చేసి కాల్ చేస్తారు సమ్. ఓకేనా, సో ఒకసారి చూడు ఇక్కడ. సో ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 5 రూపీస్. సో ఇక్కడ X Y అండ్ Z. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5. ఇది 10. ఇది 15. సో టోటల్ పార్ట్స్ ఎంత? 30. సో 30 పార్ట్స్ వచ్చేసి 30 lakhs. 30 పార్ట్స్ 30 lakhs. అయితే మనకు కావాల్సింది ఎవరిది? 15 పార్ట్స్. ఎక్స్ వాల్యూనే కదా కావాలి. 15 పార్ట్స్ ఇస్ వాట్స్. సో 15/30 × 30. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది అక్కడ నీకు? 15,000 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సరే మరి నీకు 15 వచ్చింది, ఆన్సర్ అనేది 1.5 వచ్చింది అంటావేమో. ఓకేనా, మనం జీరోస్ కట్ చేసి తీసుకున్నాం. ఓకేనా, నెంబర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే మన యొక్క ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, పార్ట్నర్షిప్లో మనకుండే బెనిఫిట్ దానితోనే. ఓకేనా, జీరోస్తో మనం అవసరం లేకుండానే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ABC అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. ముగ్గురు కలిసి కంపెనీలో మొత్తం పెట్టుబడి ఓకేనంత 520 రూపీస్ లేదా 52 రూపీస్ మనకు మన ఇష్టం. అది బి కంటే
40,000 రూపాయలు ఎక్కువ ఏ అంటే బి అనే పర్సన్ కంటే ఏ అనే పర్సన్ 40,000 రూపాయలు ఎక్కువగా పెట్టాడు అంటే 40 రూపాయలు ఎక్కువగా పెట్టాడు అనుకో. నెక్స్ట్ సి కంటే 60,000 రూపాయలు బి ఎక్కువ పెట్టాడంట. ఫస్ట్ బి కంటే ఏ ఎక్కువ పెట్టాడు, మళ్ళీ సి కంటే బి ఎక్కువ పెట్టాడు. అయితే ఎంత ఎక్కువ పెట్టాడు? 60 రూపీస్ ఎక్కువ పెట్టాడు. అయితే కంపెనీ మొత్తం ప్రాఫిట్ ఎంతమ్మా? 195 రూపీస్ వచ్చింది. అయితే సి యొక్క ప్రాఫిట్ ఎంత? ఓకే రైట్, చూడు. ఏ బి సి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి చూడమ్మా, బి కంటే ఏ 40,000 ఎక్కువ, సి కంటే బి 60,000 ఎక్కువ. అంటే ఇది ఎక్స్ అనుకుంటే మరి సి కంటే బి అంత ఎక్కువ అమ్మా? 60 రూపాయలు ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 60. నెక్స్ట్ ఏమన్నాడు? బి కంటే ఏ ఎంత ఎక్కువ? ఇక్కడ ఉంది 40 రూపీస్ ఎక్కువ. అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ 60 అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎక్స్ ప్లస్ 100. సో టోటల్ ఎక్సెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3x ప్లస్ 160 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత ఇచ్చాడు? మొత్తం ప్రాఫిట్ ఎంత? సారీ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడు? 5,52,000. ఓకే, దాని 3x ఈక్వల్స్ టు తీసేసామా? సో 520లో నుంచి ఎంత తీయాలి? 160 అనేది సబ్ట్రాక్ట్ చేయి. 0 6 3 360 ఉంది నీ దగ్గర. 360 3తో క్యాన్సిల్ చేస్తే 312 అంటే ఎక్స్ ఈక్వల్స్ ఎంత? 120. ఎక్స్ వాల్యూ ఎంత? 120. నువ్వు ఇక్కడ ఒకసారి చూడు, ఏ బి సి, ఇది ఎక్స్ ఎంతమ్మా? చూడండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 120 వచ్చింది. మరి బి వాల్యూ 60 ఎక్కువ కదా, అంటే ఎంత? 180. ఇంకొక 40 ఎక్కువ అంటే ఎంత? 220. ఓకేనా? 0 0 0 క్యాన్సిల్. ఓకే, 2 టేబుల్లో 2 6s 2 9s 2 11s. సో ఎంత వచ్చిందమ్మా నీకు ఇక్కడ? 26. అంతేనా? 26. సో 26 పార్ట్స్ వచ్చేసి ఎంత? 195. 26 పార్ట్స్ వచ్చేసి 195. మరి మనకు కావాల్సింది ఎవరిది? సికి వచ్చే వాటా ఎంత? షేర్ ఆఫ్ సి. సి ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్ ఇస్ వాట్. సో 6/26 ఇంటూ 195. 2 3s 2 13s 13 1s 13 5s 15 3s ఎంతమ్మా? 45. ఆన్సర్ 45,000. ఆన్సర్ 45,000 అనేది మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. సార్ జీరోస్ లేకుండానే చేస్తాను, అబ్జర్వ్ చేయి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏబిసి భాగస్వామ్యులు వ్యాపారం ప్రారంభించారు. బి పెట్టుబడి సి పెట్టుబడికి 4 రెట్లు, బి పెట్టుబడి సి పెట్టుబడికి 4 రెట్లు అంటే B/C ఈక్వల్స్ టు 4/1. నెక్స్ట్ ఏ పెట్టుబడి 2 రెట్లు ఏ పెట్టుబడి 3 రెట్లు బి పెట్టుబడికి సమానం. 2 రెట్లు ఏ పెట్టుబడి 3 రెట్లు బి పెట్టుబడికి సమానం. సో 2A ఈక్వల్స్ టు 3B. దెన్ A/B ఈక్వల్స్ టు ఓకేనా 3/2. సో ఫస్ట్ A/B ఎంత? A/B. సో ఫస్ట్ B/C ఉంది కదా. సో B/C, B అనేది రెండిట్లో ఉంది కాబట్టి B అనే టర్మ్ మిడిల్ టర్మ్గా రాసేసుకోవాలి. అంటే C/1 C/B ఎంత? 1/4. నెక్స్ట్ B/A, B వాల్యూ ఎంతమ్మా? 2 2/3. సో ఇది 2 ఇది 4. సో 2:8:12 2:8:12 2:8:12. సో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 1s 2 4s 2 6s అంటే ఎన్ని పార్ట్స్ వచ్చింది ఇక్కడ? 11 పార్ట్స్ వచ్చేసి 165. 11 పార్ట్స్ వచ్చేసి 165. మరి నాకు కావాల్సింది ఎవరిది? 4 పార్ట్స్ ఎంత? బి కావాలి కాబట్టి. రైట్. సో 4/11 ఇంటూ 165. 11 టేబుల్ 11 1s 11 5. సో 15 4s 60. 60 ఎక్కడ ఉందమ్మా ఆన్సర్? ఇది నీ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో చాలా ఈజీ మనకి ఇది. ఓకేనా? రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఏ మరియు బీలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ 20,000 రూపాయలను 6 నెలలు పెట్టుబడి పెట్టాడు. ఎన్ని నెలలు? 6 months పెట్టుబడి పెట్టాడు.
అండ్ 9,000 రూపాయలు మొత్తం లాభంతో ఏ వాటా 6,000 రూపాయలు పొందాడంట. అయితే మొత్తం సంవత్సరం పాటు బి యొక్క పెట్టుబడి ఎంత? ఓకేనా, చూడమ్మా ఇక్కడ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ ప్రాఫిట్ అనేది ఇచ్చాడంట. ఓకేనా, టోటల్ ప్రాఫిట్ ఇచ్చేసాడు. ఎంతమ్మా? టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్. ఎంత? 9,000 రూపీస్. అందులో ఏ యొక్క వాటా కూడా ఇచ్చేసాడు. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్. మరి ఏ యొక్క పెట్టుబడి, ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? 6,000. ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? 6,000. మరి బి యొక్క ప్రాఫిట్ ఎంత? బి యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా? సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3,000 రూపీస్. ఓకేనా, టోటల్ 9,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అందులో ఏకి 6,000 రూపాయలు లాభం వస్తే మరి బికి ఎంత వస్తుంది లాభం? 3,000 రూపాయలే కదా. సో ఏ మరియు బిల యొక్క ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా? 6,000:3,000. సో 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అయిపోతే A/B = 6:3. సో 2:1. ఎంతమ్మా? 2:1 అనేది ఏ మరియు బి యొక్క ప్రాఫిట్ రేషియో. మరి వాడు చూడు ఇక్కడ ఏమన్నాడు? ఏ మరియు బి అంటే ఏ అనే వ్యక్తి 20,000 రూపాయలు ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అక్కడ. ఎంత? 20,000 రూపాయలు. బి యొక్క ప్రాఫిట్ మనకు తెలుసా, ఇన్వెస్ట్మెంట్ తెలియదు. మరి కానీ ఇంకొకటి తెలిసి ఏమని, వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత? 2:1. లాభాల నిష్పత్తి ఎంత? 2:1 అంటే 2/1 అయినా రైట్. ఒక క్రాస్ మల్టిప్లికేషన్. సో 2x = 20,000. మరి x ఏమవుతుందమ్మా? 10,000 రూపీస్. సో మన ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సరే, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడు రేషియో నీకు ఏదైతే ఉందో, ఓకేనా. సో ఈ 20కి ఇది కట్ చేస్తే సరిపోతుంది. అంటే వాడు ఇచ్చిన 20,000 రేషియో, ఏ యొక్క రేషియో ఏదైతే ఉందో దాంతో నువ్వు కట్ చేసావు అనుకమ్మా. ఇప్పుడు నాకు 20,000 రూపీస్ వాడి దగ్గర ఉంది. ఏ యొక్క రేషియో మనకి ఎంత వచ్చింది? 2 parts, అదేనా. సో 2తో కట్ చేసుకున్న మనకి ఎంత? 10,000 రూపీస్ అనేది దాని యొక్క ఆన్సర్. అప్పుడు సార్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఏదంటే బి వాల్యూ అనేది ఒకటిగానే ఉన్నప్పుడు మాత్రం ఆ షార్ట్ కట్ వర్తిస్తుంది. లేదు బి వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నీకు 2:1 వచ్చింది ఇక్కడ, లేకపోతే 2:4 అనుకుందాం, అయితే 2:5 అనుకుందాం. 2:5 అయితే అప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఏ యొక్క వాల్యూతోనే డివిజిబుల్ చేయి. సో ఎంత వస్తుంది? 10. ఈ 10తో రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లికేషన్ చేయి. ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 50,000గా చూస్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా చేస్తూ ఉండాలి. అన్నింటినీ కూడా మనం రఫ్ వర్క్ చేసుకొని కూర్చోకూడదు అక్కడ. ఏబిసిలు భాగస్వామ్యంతో ఏ పెట్టుబడి 4,000 రూపాయలు మరియు 800 రూపాయల లాభంతో ఏ వాటా 200 రూపాయలు, సి వాటా 100 రూపాయలు. అయితే బి యొక్క పెట్టుబడి ఎంత? ఇప్పుడు ఇక్కడ 3 persons ఇచ్చారు. ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ ఏ, బి అండ్ సి. అయితే మొత్తం లాభం ఎంత ఇచ్చాడంట? 800 రూపీస్ అనేది వాళ్ళ యొక్క లాభం. అందులో చూడమ్మా ఏ యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా? ఏ యొక్క ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 200. ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? 200 ప్రాఫిట్ అమ్మా. ఓకేనా. మరి సి యొక్క ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడు. ఎంత? 100 రూపీస్. సి యొక్క ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. అయితే మొత్తం ప్రాఫిట్ 800, అందులో ఏ 200, సి 100 అయితే మరి వీడిది ఎంత అవుతుందమ్మా? 500. మరి ప్రాఫిట్ రేషియో ఎంత? సో 2:5:1. 2:5:1. అయితే మరి వాడు ఏమి ఇచ్చాడు మనకి? ఏ యొక్క క్యాపిటల్ ఇచ్చాడు. చూడు ఏ యొక్క క్యాపిటల్ ఎంత? 4,000. అంటే 2 parts అనేది 4,000. 2 parts అనేది 4,000. అయితే మరి వాడు అడిగింది ఎవరిదమ్మా? బి యొక్క పెట్టుబడి ఎంత? బి యొక్క క్యాపిటల్. బి యొక్క క్యాపిటల్ ఎంత? బి ఇదేనా. సో 2 parts అనేది 4,000 రూపీస్ అయితే మరి 5 parts అనేది ఎంత అవుతుంది? ఇప్పుడే మీకు చెప్పాను ఏదైతే వాల్యూ ఉందో దాంతో డైరెక్ట్ కట్ చేయండి అని. ఓకేనా. సో 4,000 ఏం చేయాలి? ఏ యొక్క వాల్యూ ఎంత? 2. సో ఎంత వచ్చింది ఇక్కడ? 2,000 రూపీస్ వచ్చింది. కానీ మీకు ఏం చెప్పాను? వాల్యూ ఒకటి ఉంటే డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు, కానీ వాల్యూ అనేది బి యొక్క వాల్యూ ఎంత ఉంది చూడు అక్కడ. బి యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా? బి యొక్క వాల్యూ ఎంత? 5 parts. సో ఇంటూ 5 ఆన్సర్
10,000 రూపీస్ అనేది ఆన్సర్గా తీసేసుకోవాలి. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ మరియు బీలు వరుసగా 3,000 రూపాయలు మరియు 4,000 రూపాయలతో పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరి వారి మొత్తం లాభం 2,100తో ఏ తన వాటాను రెండో సంవత్సరం పెట్టుబడికు కలిపేశాడంట. అయితే బి అనే వ్యక్తి కలపడు. అయితే 2 సంవత్సరాల లాభం వారు ఏ నిష్పత్తిలో పంచుకున్నారని అడిగాడు. ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు పర్సన్లు ఉన్నారు. ఒక ఇయర్ ఆఫ్ ఎండింగ్లో ఒక ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అయితే ఏ తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో తన యొక్క ఇన్వెస్ట్మెంట్లో యాడ్ చేసేసుకున్నాడు. బి మాత్రం అలా చేయాలి. అయితే అప్పుడు సెకండ్ ఇయర్లో వాళ్ళ యొక్క రేషియో ఎంత, ఓకేనా? సో ఇప్పుడు చూడమ్మా, ఏ అండ్ బి. ఏ ఎంత పెట్టాడు? 3,000 రూపీస్. బి అనే పర్సన్ 4,000 రూపీస్. సో జీరోస్ తీసేద్దాం. సో 3:4 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిన వరకు లాభం ఎంత వచ్చిందంట? 2,100. సో 7 పార్ట్స్ వచ్చేసి ఓకేనా, 7 పార్ట్స్ 2,100. సో ఎంతమ్మా? 300 రూపీస్ ఈచ్ పార్ట్. సో మరి వీడియో ఎంత వచ్చింది? అయితే ప్రాఫిట్ 900 వచ్చింది ప్రాఫిట్. మరి వీడికి ఎంత వస్తుంది? 1,200 అనేది ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఇది, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్. సో ఈడి యొక్క ప్రాఫిట్ అనేది యాడ్ చేసేసుకున్నాడు, ఓకేనా, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత. సో ఏ అనే పర్సన్ ఎంత అవుతుంది? 3,900. మరి బి అనే పర్సన్ ప్రాఫిట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ ఎంత సెకండ్ ఇయర్లో? 4,000. ఎందుకంటే ఇవి యాడ్ చేయలేదు ఆ పర్సన్, బట్ ఈడు యాడ్ చేసేసుకున్నాడు, ఓకేనా. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత సెకండ్ ఇయర్లో, ఓకేనా, ప్రాఫిట్ రేషియో. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది అక్కడ? 39:40 అనేది వాళ్ళ యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 1లోనే ఉంది చూడండి. ఇక్కడ 39:40 అనేది వాళ్ళ యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్. ఏ మరియు బిలో భాగస్వామ్యంతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఏ 6,000 రూపాయలు పెట్టుబడి 4 నెలల పాటు, బి 5,000 పెట్టుబడిని 8 నెలల పాటు పెట్టుబడి పెట్టాడు. 6,000 మొత్తం లాభం ఏ బి కంటే ఎంత తక్కువ వచ్చిందని అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్, ఓకేనా. సో డైరెక్ట్గా చూడము. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఏ బిలో ఎంత? 4 months ఉన్నాడు, వీడు 8 months ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా మన యొక్క ఆన్సర్. సో ఏదంతా 6,000 రూపీస్. ఎన్ని మంత్స్ ఉన్నాడు? 4 months ఉన్నాడు. మరి బి అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు? బి అనే పర్సన్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎంత టైం ఉన్నాడు? 8 months ఉన్నాడు. zeros క్యాన్సల్. 4 1s 4 2s 2 1s 2 3s. సో 3:5. 3:5. ఇప్పుడు వాళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ అనేది ఇచ్చాడు. ఎంతమ్మా? 8 parts వచ్చేసి ఓకేనా, ఎంత? 8,000 రూపీస్. 8 parts వచ్చేసి 8,000 రూపీస్. అయితే ఏ అండ్ బి యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఎన్ని పార్ట్స్ ఉంది? 2 parts. సో 8 parts. సో 2/8 ఇంటూ 8,000. సరేమ్మా, 6,000 ఇది. సో 2 1s 2 4s 4 1s 4 15s. మన ఆన్సర్ 15 అని ఉన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. ఇంకా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా, ఇంకా కొన్ని ముఖ్యమైన అండ్ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్లు అనేవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.